షుగర్ ఉన్నవారు క్యారెట్ తినొచ్చా? దాంట్లో ఏముందో తెలుసుకుందామా? క్యారెట్లలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉండవు కాబట్టి మధుమేహం ఉన్నవారు క్యారెట్ తీసుకోవచ్చు. వాస్తవానికి క్యారెట్లు మధుమేహం ఉన్నవారికి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. అవేంతో తెలుసుకోవలసిందే. నంబర్ 1 కెరటినాయిడ్స్. క్యారెట్లలో కెరటినాయిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఆహారంలో ఈ కెరటినాయిడ్లు ప్రధానంగా నారింజ మరియు పసుపు రంగు పండ్లు, కూరగాయల్లో ఉంటాయి. ఇవి మన రెటీనాను దెబ్బతినకుండా కాపాడతాయి. డయాబెటీస్ వల్ల వచ్చే రెటినోపతికి ఈ కెరటినాయిడ్లు రక్షణగా ఉంటాయి. క్యారెట్లో బీటా కెరోటిన్ మరియు ఆల్ఫా కెరోటిన్లు ఉంటాయి. నంబర్ 2 ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు. రక్తంలో గ్లూకోజ్ లేదా రక్తంలో చక్కెరను నియంత్రించడం మధుమేహ చికిత్స యొక్క ప్రాథమిక లక్ష్యం. మనిషి రోజువారీ తీసుకునే కార్బోహైడ్రేట్లు ఈ మధుమేహ స్థాయిపై బలమైన ప్రభావాన్ని చూపుతాయి. క్యారెట్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నా అవి ఆరోగ్యకరమైనవి. ఇందులోని కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది మరియు డయాబెటీస్ ద్వారా ఎదురయ్యే గుండె జబ్బులు, మూత్రపిండ జబ్బు, దృష్టి మందగించడం, స్ట్రోక్ లాంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. నంబర్ 3 విటమిన్ ఏ. తక్కువ స్థాయిలో విటమిన్ ఏ డయాబెటీస్కు కారణమవుతుంది. దీర్ఘకాల సమస్యగా వేధించే మధుమేహం సమస్య ఉన్నవారు తేలికైన కార్బోహైడ్రేట్స్తో కలిగిన విటమిన్ ఏ మూలాలను తీసుకోవడం మంచిది. ఇది టైప్ 1 డయాబెటీస్ వారికి దోహదం చేస్తుంది. క్లోమం మరియు బీటా కణాల ఉత్పత్తిలో విటమిన్ ఏ కీలక పాత్ర పోషిస్తుంది. క్యారెట్లో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంది. నంబర్ 4 ఫైబర్. ఎక్కువ ఫైబర్ తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు క్రమబద్ధమవుతాయి. అంతేకాకుండా శరీరంలో ఇన్సులిన్, డయాబెటీస్ను ఎదుర్కోవడానికి సహాయపడతాయి. డయాబెటీస్ ఉన్నవారు కూరగాయలు, పండ్లు మరియు ధాన్యాల నుండి సమృద్ధిగా లభ్యమయ్యే ఫైబర్ను తీసుకోవాలి. నంబర్ 5 క్యారెట్ల గ్లూకోజ్ స్థాయి. నిర్దిష్ట ఆహారాలలో కార్బోహైడ్రేట్లు ఒక వ్యక్తి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని ప్రభావితం చేస్తాయి. ఉడికించిన క్యారెట్లలో ఈ గ్లూకోజ్ స్థాయిలు తక్కువ ఉంటాయి. క్యారెట్లోని వివిధ సమ్మేళనాలు, కెరటినాయిడ్స్, ఫైబర్ మరియు విటమిన్ ఏ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో మరియు డయాబెటీస్ వల్ల ఎదురయ్యే కంటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. నంబర్ 6 చివరగా క్యారెట్లు డయాబెటీస్ ఉన్నవారికి ప్రమాదమనే అపోహ వదిలి ఆహారంలో నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. అయితే పరిధి మించి తీసుకోకుండా ఉండటం ఉత్తమం.